హాయ్ అండి, ఈవేళ చెరువు చేపల పులుసు కావాలని అడిగారు, కానీ కర్రీ చేస్తున్నాను. నేను కర్రీ చేస్తాను, అత్తమాన పులుసే అవుతుంది, కర్రీ చెప్తానని చెప్పాను. ఇదిగోండి చెరువు చేపలు తీసుకొచ్చేసాము. దీన్ని శుభ్రంగా చాలాసార్లు కడిగేసామని ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుని 2 నిమిషాలు ఉంచుకోవాలి. చూడండి, 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు సరిపోతాయండి. మసాలా సరుకులు అన్నీ కావాలి. ముందు మనం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కనివ్వాలి. చూడండి, మసాలా సరుకులన్నీ నూరుకోవాలి. కొంచెం పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, ఆయిల్ కావాలి, జీడిపప్పు కావాలి, మిరియాలు కావాలి. కొద్దిగా అయితే మన దొడ్లోంచి కోసుకొచ్చేసామండి. నీసు కూరలో కొద్దిగా ఖచ్చితంగా కావాలి కదా. ఇప్పుడు ఇందులో ఈ 2 యాలకులు, 4 ఇలాచి వేస్తున్నానండి. చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కోసేసుకున్నాను, ఇందులో వేసేసుకోవాలండి. వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మిరియాలతో కర్రీ అండి ఇది, మిరియాలతో చేసిన కర్రీ. ఇవ్వండి, చేప ముక్కలు శుభ్రంగా కడిగేసాం కదా, ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలండి. కారం వేసేసుకుని ఉప్పు వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. చేప ముక్కల్ని వీటిని ఇందులో వేసేసుకోవాలండి. ఇవన్నీ ముక్కలు ఇందులో వేసేయాలి. ఇదిగోండి, ఈ ముక్కలన్నీ ఇందులో పరిచేసుకుని చక్కగా 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని వదిలేయాలి. ఇదిగోండి, కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి. పుదీనా కూడా వేసేసుకొని సిమ్లో పెట్టి వదిలేయాలి 10 నిమిషాలు. ఇదిగోండి, మిరియాలు ధనియాలు అంతా కలిపి మనం పేస్ట్ కానీ చేసుకున్నాం కానీ పేస్ట్ ఇది ఇందులో వేసేసుకోవాలండి సరిపడా. దీన్ని ఇలా 10 నిమిషాలు మూత పెట్టేయాలి. 10-15 నిమిషాల వరకు దీని వెనక చూడక్కర్లేదు. 10 నిమిషాలు మూత పెట్టేస్తే శుభ్రంగా మగ్గిపోద్దండి. ఇదిగోండి, మిరియాలతో చేపల కర్రీ అయితే తయారైపోయింది. వేరే వాళ్ళు ఎవరు అడిగారని వండుతున్నానండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేయాలి. వాటర్ పోసేసి మనం 1 నిమిషాలు కదుపుకొని ఉంచేస్తే ఒక 20 నిమిషాల వరకు ఉంచితే మిరియాలతో చేపల కర్రీ తయారు. కర్రీ అయితే తయారైపోయింది. చేపలు ఎగురు మిరియాలతో ఎగురు చేశానండి. ఇదిగోండి, విజయవాడ నుంచి వచ్చింది మా చెల్లి, తింటానంటుంది, ఇష్టమంట, చేపలు ఎగురు ఇష్టం ఉందని చేశానండి. చూడండి, చేపల ఎగురు ఇలా తయారైపోయింది కదా, తినేద్దాం. ఆకలి అయితే వేసేస్తుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తినవే. కాలిపోతుంది బాగా, వేడిగా. పొయ్యి మంచి దించలేదండి. ఇదిగో అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు పంచుతాను అందరికీ బాక్సుల్లోకి. తిన్న తర్వాత పంచుదామని చూస్తున్నాను. కొంచెం పెట్టుకోవే. కాలిపోతుంది, తినాలి అనిపిస్తుంది, కాకపోతే బాగా కాలిపోతుంది. టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. సరే, ఫ్యాన్ గల్లోకి పట్టుకెళ్ళిపోతావా? పట్టుకెళ్ళిపో.